భర్త నిద్రపోయిన తరువాత అర్ధరాత్రిళ్ళు ఫోన్లో మాట్లాడుతూ మరుసటి ఉదయం ఇంటి నుండి వెళ్ళిపోయేది భార్య. భార్య నడవడికపై అనుమానంతో తనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఒకరోజు భార్యకు తెలియకుండా తన వెనుకే వెళ్ళాడు భర్త. ఇంటి తలుపు తెరిచిన భర్తకు భార్య ఎవరితో ఉందో చూసి ఒళ్లంతా చెమటలు పట్టాయి. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ పశ్చాత్తాపం. సమయం సాయంత్రం 6 గంటలయ్యింది. ఆఫీసు నుండి తిరిగి వచ్చాక ఆనంద్ సోఫాలో కూర్చుని టై విప్పుతూ ఉన్నాడు. అప్పుడే అతని మొబైల్ మోగింది. స్క్రీన్ మీద ఆ పేరును అతడు తన జ్ఞాపకాల నుండి చెరిపేయాలనుకున్నాడు. ఆ పేరే స్వప్న. జీవితంలో తిరిగి ఆ ముఖాన్ని ఎప్పటికీ చూడకూడదని ఈ నగరానికి బదిలీ చేయించుకున్నాడు. కాని మళ్ళీ అదే పేరు ఫోన్ స్క్రీన్పై చూసి ఒక్క క్షణం అతని శ్వాస ఆగిపోయింది. ఆనంద్ కోపంగా ఎరుపు రంగు బటన్ నొక్కాడు. లోతైన శ్వాస తీసుకుంటూ అతను తనను తాను శాంతింపచేసుకోవడానికి ప్రయత్నించాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అదే పేరు. ఈసారి అతని ఓపిక నశించింది. అతను ఫోన్ తీసి కోపంగా, ఏంటి విషయం? ఎందుకు ఫోన్ చేస్తున్నావ్ అని అడిగాడు. అవతలి వైపు నుండి స్వప్న, ఆనంద్, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. అప్పుడు ఆనంద్ కోపంగా, అసలు ఎవరు నువ్వు? నీకు గుర్తుందా? మనం విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మన మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. ఆనంద్, నాకన్నీ గుర్తున్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. కేవలం ఒకే ఒక్కసారి విజయవాడలోని మా ఇంటికి రండి అని స్వప్న చెప్పింది. అప్పుడు ఆనంద్ కోపంగా, నేను ఎందుకు రావాలి? నువ్వు నా మనసుకు చేసిన గాయాలు మానటానికి నాకు చాలా నెలలు పట్టాయి. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నావా? చూడు స్వప్న, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో అది ఫోన్లోనే చెప్పు. నేను ఎక్కడికి రాను అన్నాడు ఆనంద్. లేదు ఆనంద్, ఈ మాట చాలా ముఖ్యమైనది. నేను దీన్ని ఫోన్లో చెప్పలేను. ఇదొక్కసారి నీతో ముఖాముఖి తర్వాత నీ నెంబర్ శాశ్వతంగా డిలీట్ చేస్తాను. కాని ఇదొక్కసారి ఇంటికి రా. ఇక్కడి విశేషాన్ని నువ్వే నీ కళ్ళతో చూడాలి అని స్వప్న చెప్పగానే ఆనంద్ గుండె వేగంగా కొట్టుకుంది. చివరకు తను ఏం చెప్పాలనుకుంది అని అతను ఆలోచనలలో పడిపోయాడు. స్వప్న సమాధానం ఇవ్వటానికి బదులుగా ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. ఆ రోజు రాత్రంతా ఆనంద్కు నిద్ర పట్టలేదు. గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు అతని మనసు పనికిరాని విషయాలపై ఆలోచించవద్దని చెప్పేది. మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి విషయం ఏమిటో చూడమని చెప్పేది. చివరకు ఒక ఖచ్చితమైన ఆలోచనకి వచ్చాడు ఆనంద్. ఉదయం నిద్ర లేవగానే ఏది ఏమైనా వెళ్ళి ఆమె ఏమి చూపించాలనుకుంటుందో ఒక్కసారి వెళ్ళి చూడాలి అని నిర్ణయించుకున్నాడు. అతడు ఆఫీసు నుండి సెలవు తీసుకుని విజయవాడకు ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. విమానం కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఉన్నాడు. అతని మనసు తను మరియు స్వప్న కలిసి ఉన్న ఆ 2 సంవత్సరాల వెనక్కి అతన్ని తీసుకెళ్ళింది. స్వప్నతో కలిసి ఒకే ఇంట్లో ఉన్న ఆ రోజులను అతడు గుర్తు చేసుకున్నాడు. అప్పుడు అతడి ఇల్లు నవ్వులతో నిండిపోయి ఉండేది. స్వప్న చేతితో చేసిన వంట ఆనంద్ చాలా ఇష్టంగా తినేవాడు. ఆనంద్ రాత్రి ఆలస్యంగా పని నుండి తిరిగి వచ్చినప్పుడు స్వప్న బాల్కనీలో అతని కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ చిన్న చిన్న విషయాలే ఒకరిపై ఒకరికి శ్రద్ధ చూపేవి. ప్రతిదీ చాలా నిజాయితీగా బాగా ఉండేది. కాని తప్పు ఎక్కడ జరిగింది అని అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు. నిజానికి స్వప్న తల్లి అనారోగ్యంగా ఉందని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది. స్వప్నకి సోదరుడు లేడు. కొన్ని సంవత్సరాల క్రితం స్వప్న తండ్రి కూడా మరణించాడు. తల్లి ఒంటరిగా ఉంది. స్వప్నే ఆమెకు ఏకైక మద్దతు. ఆమె తల్లి మంచి చెడును చూసుకోవటానికి కొన్ని రోజులు
ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళింది. మొదట్లో ఆనంద్ అభ్యంతరం చెప్పలేదు, కానీ నెమ్మదిగా అతను ఈ విషయంపై చిరాకు పడడం ప్రారంభించాడు. అతను స్వప్నని మిస్ అయ్యేవాడు. ఈ కోపంలో చికాకుతో ఫోన్లో స్వప్నను తిట్టడం మొదలుపెట్టాడు. స్వప్న, నువ్వు అక్కడ ఎంతకాలం ఉంటావు? నీకు ఇక్కడ ఇల్లు ఉంది, నీకు బాధ్యతలు ఉన్నాయి అంటూ ఆనంద్ కోప్పడేవాడు. అమ్మ పరిస్థితి బాగోలేదు ఆనంద్, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంది స్వప్న. తోబుట్టువులు ఎవ్వరూ లేని కారణంగా స్వప్న నిస్సహాయంగా ఉంది. కానీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు ఆనంద్. ఆనంద్ పట్టుపట్టడం వల్ల ఆమె తిరిగి వచ్చేసింది, కానీ ఆమె తల్లి పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. స్వప్న తన తల్లిని తనతోనే ఉంచుకోవటం గురించి మాట్లాడినప్పుడు ఆనంద్ ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండా ఆ మాటను దాటవేశాడు. ఆ సమయంలో ఆమె రవి నుండి సహాయం తీసుకోవాలని అనుకుంది. వాళ్ళు నివసిస్తున్న వీధిలోనే రవి ఉండేవాడు. స్వప్న అతన్ని ఒక అన్నయ్యగా భావించేది. అతడు చాలా మంచివాడు. స్వప్న తల్లిని విజయవాడలో మంచి డాక్టర్కు చూపించడం దగ్గర నుంచి మందుల వరకు ప్రతి దానిలోనూ అతడు ఆమెకు సహాయం చేసేవాడు. అందుకోసం స్వప్న తరచుగా రవికి ఫోన్ చేసేది. దీంతో ఆనంద్ హృదయంలో సందేహం ప్రారంభమయ్యింది. అతని భార్యకు మరొక పురుషుడు సహాయం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఆనంద్ యొక్క పురుష అహంకారం అంగీకరించలేకపోయింది. స్వప్న తన నుండి ఏదో దాస్తుందని అతనికి అనిపించటం మొదలయ్యింది. ఇంతలోనే వారం తర్వాత రవి మళ్ళీ ఆమెతో మాట్లాడినప్పుడు తల్లి పరిస్థితి మళ్ళీ క్షీణిస్తుంది అని ఆమెకు తెలిసింది. తల్లిని చూసుకోవాలని ఆనంద్కు విషయాన్ని వివరించి స్వప్న తన తల్లి వద్దకు తిరిగి వచ్చేసింది. కానీ ఆనంద్ అనుమానం ఇప్పుడు రెట్టింపయింది. అది నెమ్మదిగా వారి ప్రేమ యొక్క బలమైన పునాదులను కదిలించేసింది. అతడు ఎప్పుడు ఫోన్ చేసినా ఒక డిటెక్టివ్లా అన్నీ విచారించేవాడు. ఒకరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అతడు స్వప్నకి ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్ బిజీ అని వచ్చింది. 2 నిమిషాల తర్వాత అతను మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు కూడా బిజీ అనే వచ్చింది. అసలే స్వప్నపై అనుమానంగా ఉన్న ఆనంద్కు తన ఫోన్ కాల్కు బదిలివ్వకుండా ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతుంటుంది అని అతనికి మరింత కోపం వచ్చింది. నిరంతరంగా 15 నిమిషాలు ప్రయత్నించిన తర్వాత ఫోన్ కనెక్ట్ అయ్యింది. స్వప్న ఫోన్ లిఫ్ట్ చేసింది. అప్పుడు ఆనంద్ కోపంగా, స్వప్న, చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ బిజీగా వస్తుంది, అయినా ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతున్నావు? అతడి గొంతులో ఒక కఠినత్వం ఉంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఇంటి పనులు, అలాగే తల్లికి సేవలు చెయ్యటం వల్ల స్వప్న బాగా అలసిపోయింది. నేను రవి అన్నయ్యకు ఫోన్ చేశాను. అమ్మ ఉదయాన్నే వేసుకునే మందులు అయిపోయాయి కాబట్టి ఆ మందులను తీసుకురా అని చెబుతున్నాను. ఆనంద్, నిజానికి రవి లేకపోయి ఉంటే నేను ఒక్కతిని అమ్మను ఎలా చూసుకునేదాన్నో ఆలోచిస్తూనే భయంగా ఉంది. సమయానికి మందులు డాక్టర్ వద్దకు తీసుకెళ్లటం, రవి చాలా సహాయంగా ఉంటాడు అనింది స్వప్న. ఇది విని ఆనంద్కు గుండెల్లో మంటలు చెలరేగినట్లు అనిపించింది. ఏంటి స్వప్న, మందులు తీసుకురా అని చెబుతున్నావా అంటూ ఆనంద్ వెకిలిగా నవ్వాడు. నీ రవి మీ అమ్మను చూసుకోవటంతో పాటు నిన్ను కూడా చూసుకుంటున్నట్టున్నాడు. అయినా రాత్రి 11 గంటలకు నీకు మందులు గుర్తొచ్చాయా? లేకపోతే మందుల నెపంతో మీ మధ్య ఇంకేదైనా జరుగుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. ఈ అర్ధరాత్రి వేళలో వాడికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండాలిగా అనటంతో స్వప్న కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఆనంద్, ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలు నువ్వేమంటున్నావు? నీ ఉద్దేశం, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను అనుమానించటం లేదు, ఖచ్చితంగా చెబుతున్నాను. మీ ఇద్దరి మధ్యలో
ఏం జరుగుతుందో కనిపెట్టలేని గుడ్డివాడిని కాదు. నేను ఇక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ నువ్వేమో అక్కడ ఇంకొకరితో అర్ధరాత్రిళ్ళ దాకా ఫోన్లు మాట్లాడుతున్నావా అని చెబుతూ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఆ రాత్రి స్వప్న నిద్రపోలేకపోయింది. ఆమె తన భర్త ప్రేమపై ఎంతో గర్వంగా ఉండేది, కానీ ఈరోజు ఆ భర్త ఆమె వ్యక్తిత్వంపై మచ్చ వేశాడు. దానిని ఎప్పటికీ మరవడం అసాధ్యం. మరుసటి రోజు ఆనంద్ స్వప్నను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాడు. అందుకే ఆమెకు చెప్పకుండానే స్వప్న తల్లి ఇంటికి వచ్చాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు తలుపు తెరిచి ఉంది. అతడు కాలు లోపల పెట్టగానే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. ఎదురుగా స్వప్న సోఫాలో కూర్చొని ఉంది. ఆమె పక్కన సోఫాలో రవి కూర్చొని ఉన్నాడు. స్వప్న చేతిలో టీ కప్పు ఉంది. ఆమె రవితో ఏదో మాట్లాడుతూ ఉంది. ఇద్దరూ జోకు వేసుకుని నవ్వుతున్నారు. ఆనందుని చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రవి గౌరవంగా లేచి నిలబడి నమస్తే బావగారు అన్నాడు. కాని ఆనంద్ కళ్ళల్లో మంటలు ఉన్నాయి. అతను రవిని పట్టించుకోలేదు. అతడు స్వప్న వైపు తిరిగి, ఇదా నీ తల్లి అనారోగ్యం వెనుక ఉన్న నాటకం? అతని గొంతు ద్వేషంతో వణికిపోతుంది. ఇదేనా నీ సేవ? నీ తల్లికి సేవ చేస్తున్నావా లేక ఇతనికా? నా వెనుక ఇలాంటి బాగోతం నడుపుతున్నావా? అందుకే వద్దంటున్నా నా మాటలు పట్టించుకోకుండా అస్తమాను తల్లి ఇంటికి వస్తున్నావా? నీ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి నీకు చెప్పకుండా వచ్చాను అనటంతో స్వప్న ముఖం పాలిపోయింది. ఆనంద్, మీరు మీ నోటిని కాస్త కంట్రోల్ చేసుకోండి. ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అనింది స్వప్న. ఏంటి, నావి అర్థం పర్థం లేని మాటలా అంటూ ఆనంద్ పక్కనే ఉన్న టేబుల్ మీద గట్టిగా కొడుతూ, స్వప్న, నేను గుడ్డివాడిని కాదు. నువ్వు ఈ వ్యక్తి కోసం నన్ను నా ఇంటిని మర్చిపోయావు. ఈరోజు నువ్వు అతనితో కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? ఈ మాటలు స్వప్న యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ఇప్పుడు ఆమె గొంతులో బాధ లేదు, కానీ ద్వేషం ఉంది. ఛీ ఆనంద్, నీ ఆలోచనలు చాలా కింది స్థాయివిగా ఉన్నాయి. నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఏ వ్యక్తి నాకు అన్నయ్యలాగా కష్ట సమయంలో అండగా నిలబడ్డాడో అలాంటి వ్యక్తితో నా క్యారెక్టర్ను ముడిపెడుతున్నావా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇలాంటి మనిషిని ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను అని చెబుతున్నప్పుడు స్వప్న గొంతు కోపంతో వణుకుతుంది. ఇక చాలు, ఆపు నీ అన్నా చెల్లెల నాటకం. విని విని విసిగిపోయాను అంటూ ఆనంద్ తన నిర్ణయాన్ని వినిపించాడు. స్వప్న, ఈరోజే, ఈ క్షణమే మన ఈ బంధం ముగుస్తుంది అనటంతో గదంతటా నిశ్శబ్దం అలుముకుంది. స్వప్న రాతి విగ్రహంలా నిలబడి ఉంది. సరే అని మాత్రమే సమాధానం చెప్పింది. రవి ఎవరైతే తుఫాను మధ్యలో తాను చిక్కుకున్నట్లుగా నిలబడ్డాడో పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రయత్నించాడు. అతడు మెల్లిగా, బావగారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. స్వప్న నాకు చెల్లెల్లాంటిది. నువ్వు నోరు మూసుకొని ఉండు అంటూ ఆనంద్ అతని వైపు తిరిగాడు. నీ వల్లే నా ఇల్లంతా నాశనమవుతుంది. అలాంటిది నువ్వు నాకు సర్ది చెబుతున్నావా? తరువాత గదిలోపలి నుండి స్వప్న తల్లి బలహీనమైన స్వరం వినిపించింది. అమ్మా స్వప్న, ఏం జరుగుతుంది? ఎవరు బయట అరుస్తున్నారు? స్వప్న కళ్ళల్లో నుండి ప్రవహిస్తున్న కన్నీళ్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఇప్పుడు తన గొంతులో నొప్పి లేదు, ఒక రాయి లాంటి దృఢత్వం ఉంది. స్వప్న ఆనంద్ వైపు చూస్తూ, రవి అన్నయ్య, ఇప్పుడు ఇతనికి ఏమీ వివరించాల్సిన అవసరం లేదు. సత్యాన్ని చూడలేని వారికి మనము ఏదీ నిరూపించలేము అంది. కానీ స్వప్న ఏడుస్తుంది, తనను వేడుకుంటుంది, అతన్ని ఎలాగైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తుందని ఆనంద్ ఆశించాడు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించే ద్వేషం ఆనంద్ అహంకారాన్ని
మరింత రెచ్చగొట్టింది. అతను ఇక ఏమీ మాట్లాడకుండగా తలుపు గట్టిగా మూసి బయటకు వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి తన తల్లి అయిన మీనాక్షి గారితో జరిగినదంతా చెప్పేశాడు. తన కథలో అతను స్వప్నని ఒక మోసగత్తెలా, తనను తాను మోసపోయిన భర్తగా చిత్రీకరించుకున్నాడు. కానీ మీనాక్షి గారు అతని మాటలు నమ్మలేదు. ఎందుకంటే స్వప్న గురించి తనకు తెలుసు. ఆనంద్, ఎక్కడో తప్పు జరిగింది. కోపంతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్ కావు. స్వప్న అలాంటి అమ్మాయి కాదు. నువ్వు ఒకసారి ప్రశాంతమైన మనసుతో ఆలోచించు. ఇద్దరూ కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించుకోండి. అమ్మా, ఆలోచించటానికి ఇక ఏమీ మిగలలేదు. నేను నా కల్లారా చూశాను. అయినా కొడుకు చెప్పే మాటలపై నమ్మకం లేనట్టుగా మాట్లాడుతున్నావు. ఇక ఆ కలంకిని గురించి ఇంట్లో మాట్లాడ్డానికి వీల్లేదు. మరుసటి రోజు మీనాక్షి గారు స్వప్నకి ఫోన్ చేసి, అమ్మా స్వప్న, ఇద్దరి మధ్య కోపంలో నీ కాపురాన్ని నాశనం చేసుకోకు. ఆనంద్ కోపంలో ఉన్నాడు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు తెలివైన దానివి. దయచేసి నువ్వు ఒక్కసారి తిరిగిరా. అంతా సర్దుకుంటుంది. ఫోన్కి అవతల వైపు ఉన్న స్వప్న కొంతసేపు మౌనంగా ఉండిపోయి తరువాత ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అత్తయ్య, ఈ బంధంలో గౌరవం లేదు, మర్యాద లేదు. అలాంటి బంధాన్ని కొనసాగించటం వలన నేను ఏమి పొందగలను? అతను నా ఉనికిని ప్రశ్నించాడు. నా ఆత్మగౌరవాన్ని కించపరిచాడు. ఒక స్త్రీ ఎంతటి నిందనైనా సహించగలదు, కానీ వేరే పురుషుడితో నా క్యారెక్టర్ను అవమానించాడు ఆనంద్. ఇక నేను అతనితో రాజీపడలేను. ఇక ఇప్పుడు నేను ఏ విషయంలోనూ సర్దుకుపోలేను. ఇరు కుటుంబ పెద్దలు ఆ బంధాన్ని కాపాడడానికి తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఆనంద్ తన అహంకారంతో మరియు స్వప్న తన ఆత్మగౌరవ పోరాటంలో మొండిగా ఉన్నారు. చివరిగా ఇద్దరూ కోర్టులో కలుసుకున్నప్పుడు ఎదురుపడ్డారు. కానీ ఆ రోజే వారి మార్గాలు శాశ్వతంగా వేరయ్యాయి. ఏ బంధాన్నైతే వేల ప్రమాణాలు చేసి బలపరుచుకున్నారో ఒక్క క్షణంలో చట్టబద్ధంగా అంతా ముగిసింది. ఆ తర్వాత ఆనంద్ హైదరాబాద్కి షిఫ్ట్ అయి వెళ్ళిపోయాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, వీఆర్ అబౌట్ టు ల్యాండింగ్ ఇన్ గన్నవరం. గన్నవరం విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆనంద్ తాను ముందుగానే బుక్ చేసుకున్న నల్లటి బెంజ్ కారు వైపు నడిచాడు. గన్నవరం ఎయిర్పోర్టు నుండి విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్లు ఉంటుంది. డ్రైవర్ తలుపు తెరిచాడు. ఆనంద్ ఒక రాజులా వెనుక సీట్లో కూర్చున్నాడు. అతను తన ఖరీదైన గడియారాన్ని చూసుకున్నాడు. అద్దంలో ముఖాన్ని చూసుకుని గర్వంగా నవ్వుకున్నాడు. ఎంత విలాసవంతమైన జీవితాన్ని స్వప్న కోల్పోయిందో ఈరోజు చూస్తుంది. ఆమె లేకుండా ఈ ఆనంద్ ఎంత పెద్ద వ్యక్తిగా మారాడు అనేది చూసి ఆశ్చర్యపోతుంది. అతడు ముఖంపై ఒక అబద్ధపు ఆత్మవిశ్వాసాన్ని జోడించుకున్నాడు. స్వప్న ముందు తను ఎంత ఎత్తుకు ఎదిగాడో చూపించాలనుకున్నాడు. స్వప్న తన వాట్సాప్లో పంపిన అడ్రస్ను చూశాడు. ఆ అడ్రస్ కొత్తది. ఓహో, వీళ్ళు ఉంటున్న ఇంటిని కూడా మార్చేశారు. బహుశా అద్దెకు ఒక చిన్న గది తీసుకొని ఉంటుంది. తనకు అంతకంటే సామర్థ్యం లేదు కదా అని అతను తనలో తాను అనుకున్నాడు. కానీ అడ్రస్ వెతుక్కుంటూ బెంజు కారు వెళ్ళి అత్యంత ఖరీదైన ఏరియాలోని అద్భుతమైన 3 అంతస్తుల బిల్డింగ్ ముందు నిలబడింది. ఇంటి బయట స్వప్న కిచెన్స్ అనే ఒక అందమైన పెద్ద బోర్డు ఉంది. ఆనంద్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, స్వప్న ఏదైనా కొత్త పని ప్రారంభించిందా? అతను లోతైన శ్వాస తీసుకొని పెద్ద ఇనుప గేటుపై ఉన్న కాలింగ్ బెల్ను కొట్టాడు. అతను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. కానీ అతను ముఖం మీద గర్వమనే ముసుగును వేసుకొని ఉన్నాడు. యూనిఫామ్ ధరించిన ఒక అమ్మాయి తలుపు తెరిచింది. సార్, చెప్పండి, అమ్మాయి అడిగింది.
నేను స్వప్నని కలవాలనుకుంటున్నాను ఆనంద్ అన్నాడు. ఆ అమ్మాయి అతన్ని లోపలికి తీసుకెళ్లి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఆనంద్ చుట్టూ చూశాడు. డ్రాయింగ్ రూమ్ ముందు ఒక పెద్ద హాల్ ఉంది. దానిని ఒక ప్రొఫెషనల్ కిచెన్ గా మార్చారు. 8 నుండి 10 మంది మహిళలు అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. కొందరు కూరగాయలు కోస్తున్నారు, కొందరు చపాతీలు చేస్తున్నారు, మరికొందరు టిఫిన్లు ప్యాక్ చేస్తున్నారు. బిల్డింగ్ మొత్తం ఆ మసాలా వాసన మరియు పని యొక్క హడావుడితో నిండి ఉంది. ఆ దృశ్యం ఒక బిజినెస్ హబ్ని పోలి ఉంది. ఓహో, ఇక్కడ భోజనాలు పెద్ద ఎత్తున తయారవుతుంది. ఇదంతా చూసి ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ఏ స్వప్నను తన ఇంట్లో 4 గోడల మధ్య చూసేవాడో ఆమె ఈ రోజు ఈ బిజినెస్ నడుపుతుందా? అప్పుడే ఒక స్వరం వినిపించింది. మాధురి, ఈ 100 టిఫిన్లను మెయిన్ రోడ్డుపై గల సత్యం అండ్ సన్స్ ఆఫీస్కి డెలివరీ చేయాల్సి ఉంది. త్వరగా చెయ్యండి అని చెప్పింది. ఆనంద్ ఆ స్వరం వస్తున్న వైపు చూశాడు. అక్కడ స్వప్న నిలబడి ఉంది. అదే స్వప్న, కానీ ఈరోజు ఆమె పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఆమె అందమైన నీలిరంగు చీరను ధరించింది. దానిపై ఒక తెల్లటి ఆప్రాను ధరించింది. పొడవాటి జుట్టు. ఆమె ముఖంలో అలసటకు బదులుగా ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. ఆమె ముందు కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. స్వప్న ఆనంద్ వైపు చూసింది. ఆమె పెదవులపై తేలికపాటి చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వులో ఏదో రహస్యం దాగి ఉంది. ఆమె ముఖంపై గల ఆత్మవిశ్వాసం ఆనంద్ని కలవరపెట్టింది. మీరు వచ్చేశారా అని ఆమె చాలా ప్రశాంతంగా అడిగింది. కాని ఆనంద్కి ఆ ప్రశాంతతలో ఒక తుఫాను పొంగుతున్నట్లు అనిపించింది. ఆనంద్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. స్వప్న తన ఆప్రాన్ని తీసేసి చేతులను తుడుచుకొని సోఫా ముందున్న కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఒక కాంతి ఉంది. స్వప్న సైగ చేస్తూ కూర్చోండి, మీరు చాలా దూరం ప్రయాణించి వచ్చినట్లున్నారు అనటంతో ఆనంద్ ఈ సంభాషణను తన అదుపులోకి తీసుకోవాలనుకున్నాడు. అతను సూటును సరిచేసుకుంటూ సోఫా మీద కూర్చొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నేను హైదరాబాదు నుంచి విజయవాడ రావటానికి పెద్ద కష్టమేం పడలేదు. నేను ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో వచ్చాను. అతడి మాటలు స్వప్నని ప్రభావితం చెయ్యలేకపోయాయి. మంచి పని చేశారు అని మాత్రమే తాను చెప్పింది. ఈ రియాక్షన్ ఆనంద్ అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అతన్ని చూసి స్వప్న ప్రభావితమై అసూయపడాలని లేదా కనీసం కొంతలో కొంతైనా భావోద్వేగాలు చూపించాలని అతను కోరుకున్నాడు. కాని తనకు మాత్రం తేడా ఏమీ కనిపించలేదు. ఇదంతా ఏంటి అని ఆనంద్ చుట్టూ చూస్తూ అడిగాడు. ఎప్పటి నుండి అంటే ఈ వ్యాపారం గురించి అడిగాడు ఆనంద్. స్వప్న మెల్లిగా నవ్వి, నేను మీ నుండి విడిపోయినప్పటి నుండి. మొదట్లో నేను కేవలం 8 నుండి 10 మందికి మాత్రమే టిఫిన్లు తయారు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రతిరోజు 500 మందికి పైగా టిఫిన్లు తయారు చేస్తున్నాను. నాకు ఇక్కడ 3 కంపెనీలతో కాంట్రాక్టులు ఉన్నాయి. ఆనంద్ ఇప్పుడు అసూయపడ్డాడు. అతని నుండి విడాకులు తీసుకున్న మాజీ భార్య అతని కంటే మరింత విజయవంతంగా, సంతోషంగా కనిపిస్తుంది. ఓహో, అందుకేనా నువ్వు నన్ను పిలిచింది? నీ విజయాన్ని చూపించుకోవాలనే కదా? ఆనంద్ గొంతులో చిరాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న తల ఊపుతూ, లేదు ఆనంద్, నేను చూపించాల్సింది ఇంకా మిగిలి ఉంది. ఆమె గొంతులో ఒక గంభీరత వచ్చేసింది. నేను నిన్ను పిలిచి చూపించాలనుకుంది పై గదిలో ఉంది. ఇది వినగానే ఆనంద్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమయ్యింది. ఏముంది పైన? స్వప్న లేచి నిలబడి, పదండి మీకు చూపిస్తాను అంటూ స్వప్న మెట్లెక్కుతూ పైగది వైపుకు వెళ్ళింది. ఆగు స్వప్న, ఇప్పుడు ఆనంద్ యొక్క గర్వం భయంగా మారింది. నాకు ఇక్కడే బాగుంది. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో ఇక్కడే మాట్లాడు, నేను పైకి రాను అన్నాడు ఆనంద్. అప్పుడు స్వప్న ఆనంద్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఆనంద్,
నేను ఏ ఉద్దేశంతో మిమ్మల్ని హైదరాబాదు నుండి ఇక్కడికి పిలిచానో అది పైగదికి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది. ఇంత దూరం వచ్చారు, ఇంకొన్ని అడుగులు వేస్తే చాలు. ఈరోజు నేను మీకు ఏదైతే చూపిస్తానో అది చూసిన తర్వాత బహుశా ఏ గర్వంతో అయితే ఇన్నాళ్ళు మీరు బలవంతుడని అనుకునేవారో అటువంటి మీ సంపద, మీ గొప్పతనం మరియు విలాసాలు అన్నీ అర్ధరహితంగా అనిపించవచ్చు. స్వప్న తలుపు వైపు సైగ చేస్తూ పదండి, నాతో పాటు రండి అంది. ఆనంద్ గుండె దడదడలాడింది. అతను వెళ్ళకూడదు అనుకుంటూనే తప్పక ఆమె వెనక వెళ్ళాడు. పై అంతస్తులోని పరిసరాలు కింద ఉన్న పరిసరాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పై బాల్కనీలో ఒక చిన్న గార్డెన్ ఉంది. ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఆనంద్ మనసు తెలియని భయంతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతలా స్వప్న చెబుతున్న రహస్యమేంటి? అప్పుడే స్వప్న మూసి ఉన్న తలుపు దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. కాని దాన్ని తెరవలేదు. తాను వెనక్కి తిరిగి ఆనంద్ వైపు ఒక్కసారి జాగ్రత్తగా చూసి, ఆనంద్, మీ గర్వాన్ని, మీ కోపాన్ని ఒక్క క్షణం బయటే వదిలేయండి అనటంతో ఆనంద్ ఏమీ చెప్పలేకపోయాడు. లోపలికి వెళ్లే ముందు నిన్ను ఒక మాట అడగవచ్చా అని స్వప్న అంది. ఆనంద్ సరే అన్నట్లుగా తల ఊపాడు. ఆనంద్, నువ్వు చివరిసారిగా మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడావు? ఈ ప్రశ్న ఆనంద్ మనసులో కత్తిలా గుచ్చుకుంది. అతడికి ఈ విషయం సరిగ్గా గుర్తులేదు. బహుశా 2 నెలల క్రితమా లేదా 3 నెలల క్రితమా? ఎప్పుడైతే తల్లిని విజయవాడలోని తన అన్నయ్య దగ్గర వదిలాడో తిరిగి తల్లి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. అతడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం తలవంచుకున్నాడు. స్వప్న గట్టిగా ఊపిరి పీల్చుకొని, బహుశా మీరు సమాధానం చెప్పే అవసరం కూడా లేదు అని చెప్పి స్వప్న నెమ్మదిగా తలుపును తోసింది. తలుపు తెరుచుకుంది. లోపల ఉన్న దృశ్యం చూసి ఆనంద్ కళ్ళకు చీకట్లు కమ్ముకున్నాయి. కొద్ది క్షణాలు అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అతని కాళ్ల కింద నేల జారిపోయింది. ఒక వృద్ధ మహిళ మంచంపై పడుకొని ఉంది. ఆ స్త్రీ మరెవరో కాదు, అతని సొంత తల్లి మీనాక్షి గారు. కాని అక్కడ ఉన్న ఆమె అతనికి తెలిసిన తల్లి కాదు. ఆమె ఒక ఎముకలు ఉన్న అస్థిపంజరంలా ఉంది. ఆమె ముఖమంతా ముడతలు ఉన్నాయి. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి బుగ్గలన్నీ కరిగిపోయాయి. ఆమె తల దగ్గర ఒక గ్లూకోజ్ బాటిల్ వేలాడుతోంది. సమీపంలోని టేబుల్ మీద చాలా రకాల మందులు పడి ఉన్నాయి. కొద్ది క్షణాలు తన కళ్ళను నమ్మలేకపోయాడు ఆనంద్. అతను తన సొంత తల్లిని గుర్తించలేకపోయాడు. అమ్మా అని బాధతో అతడి గొంతు వణికిపోతుంది. తన కొడుకు తన ముందు కనిపించటం చూసి మీనాక్షి గారి మసకబారిన కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. కాని మరుసటి క్షణం ఆ మెరుపు కన్నీళ్లుగా మారిపోయింది. ఆమె మంచాన్ని ఆసరాగా చేసుకొని కూర్చుంది. ఆనంద్, నువ్వేనా? ఆమె గొంతు చాలా బలహీనంగా మైళ్ల దూరం నుండి వస్తున్నట్టుగా ఉంది. ఆనంద్ దిగ్భ్రాంతికి గురై అలాగే నిలబడిపోయాడు. అతడి బుర్ర పనిచేయటం లేదు. అతను చూపించడానికి వచ్చిన గర్వం, ఆ పొగరు అన్నీ ఒక్క క్షణంలో కరిగి కళ్ళల్లో నుంచి ప్రవహించడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడు తడబడుతూ మంచం దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీ పరిస్థితి ఇలా ఎందుకు దిగజారిపోయింది? అసలేం జరిగింది? అతడు ఒక్కసారిగా చాలా ప్రశ్నలు అడిగాడు. నువ్వు అన్నయ్య దగ్గరే ఉండేదానివి కదా, మరి నువ్వు ఈ స్థితిలో ఇక్కడికి ఎలా వచ్చావు? మీనాక్షి గారు ఏమీ చెప్పలేకపోయారు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారటం మొదలయ్యాయి. ఇప్పటి వరకు తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉన్న స్వప్న ముందుకు కదిలి ఆమె మీనాక్షి గారి కన్నీళ్లను తుడిచింది. తర్వాత ఆమె ఆనంద్ వైపు చూసి, మీకు సమాధానాలు కావాలా? అయితే ఒక కొడుకు కథ వినండి. ఆ కొడుకు ఎవరైతే తల్లిని ఒక భారంగా భావించి ఆమెను తన అన్నయ్య దగ్గర వదిలి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడూ అమ్మగారు బ్రతుకున్నారా లేక చనిపోయారా అని తెలుసుకోవాలనుకోలేదు. స్వప్న మాటలు
ఆనందును బాణంలా గుచ్చుకున్నాయి. అతడు అక్కడే మంచం దగ్గర నేలమీద మోకాలపై కూర్చుండిపోయాడు. అతను తన తల్లి ముడతలు పడిన చేతులను పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగే ప్రసక్తే లేనట్టుగా వస్తూనే ఉన్నాయి. అమ్మా, చెప్పు, ఇదంతా ఎలా జరిగింది? అతడి గొంతు వినగానే మీనాక్షి గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి. ఆమె ఆనంద్ తలపై చెయ్యి వేసి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ఆనంద్, నువ్వు నన్ను మీ అన్నయ్య వద్ద వదిలి వెళ్ళిపోయినప్పుడు ఒక కొడుకు నన్ను భారంగా భావిస్తే ఏమయ్యింది? పెద్ద కొడుకు ఉన్నాడు కదా అనుకున్నాను. మొదట్లో మీ అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకునేవాడు. కాని రాను రాను నేను మీ వదిన కళ్ళల్లో నలుసుగా మారి తనకి భారంగా అనిపించడం మొదలయ్యింది. మీ వదిన ఎప్పుడూ, అత్తయ్య, మీరు రోజంతా అలా మంచం మీద పడుకొని ఉంటారు, ఏ పని చెయ్యరు, మీకు సేవలు చెయ్యలేక చస్తున్నాను. మీ మందులకయ్యే ఖర్చుతో ఇంటి రేషన్ మొత్తం తీసుకుని రావచ్చు అని గొనిగేది. నేను అన్నీ వినేదాన్ని, కాని మౌనంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇదే నా ఇల్లు, నేను ఎక్కడికని వెళ్ళను అని ఆలోచించేదాన్ని. రోజులు గడిచే కొద్దీ ఒకరోజు మీ వదిన నా బాధ్యతను తీసుకోలేనని మీ అన్నయ్యతో స్పష్టంగా చెప్పేసింది. ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యింది. నేను నమ్మకంగా మీ అన్నయ్య వైపు చూశాను. మీ అన్నయ్య తల్లి కోసం భార్యతో గొడవ పడతాడు, భార్యను సముదాయిస్తాడు అనుకున్నాను. కాని బాబు, మీ అన్నయ్య మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అతడు తన భార్యకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నాకు అర్థమైపోయింది, ఈ ఇంట్లో నాకు స్థానం లేదని. మరుసటి రోజు ఉదయం నీ అన్నయ్య నా దగ్గరికి వచ్చి, అమ్మా, పద, ఈరోజు నిన్ను గుడికి తీసుకెళ్తాను, నీక్కూడా ప్రశాంతంగా ఉంటుంది అనటంతో నేను చాలా సంతోషించాను. నా కొడుకు తాను చేసిన తప్పును గ్రహించాడని నేను అనుకున్నాను. నేను మంచి చీర కట్టుకుని తయారయ్యాను. అతనితో పాటు నగరం బయట ఉన్న ఒక పెద్ద బిల్డింగ్లోకి నన్ను తీసుకెళ్లాడు. అతడు నా చెయ్యిని పట్టుకొని గేటు లోపలికి తీసుకువెళ్ళి, అమ్మా, ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు, నీ వలన ఇంట్లో గొడవలు భరించలేకపోతున్నాను, అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూస్తాను అని నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయాడు. నేను అతన్ని అరుస్తూ పిలుస్తూనే ఉన్నాను, కాని వాడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అది శాంతిధామ్ అనే వృద్ధాశ్రమం అంటూ మీనాక్షి గారు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయాసపడుతూ చెప్పింది. అది పేరుకు మాత్రమే ఆశ్రమం, కాని అది నరకం కంటే దారుణంగా ఉంది. ఎండిపోయిన రొట్టెలు, అపరిశుభ్రమైన మంచాలు, ప్రతి చోట నాలాగే దురదృష్టవంతులైన తల్లిదండ్రులు. సొంత పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు అనాథలయ్యారు. అక్కడ 2 పూటల భోజనం కూడా ఏదో బిచ్చగాళ్లకు పడేసినట్టుగా పడేసేవారు. నేను అక్కడ ఉండలేకపోయాను. ఆమె గొంతు బాధతో బలహీనంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆమె మళ్ళీ చెబుతూ, ఒకరోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండా నేను అక్కడి నుండి పారిపోయాను. నేను రోడ్లపై ఆకలి దప్పికతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్లాలో నాకు అర్థం కావటం లేదు. ఒకరోజు తెలియకుండా బస్సు ఎక్కేసి అమ్మవారి గుడి వద్దకు వచ్చేశాను. దాదాపు 1 నెల రోజులు అక్కడే అందరూ బిచ్చగాళ్లతో గుడి బయట చెట్టు నీడలో కూర్చున్నాను. దొరికింది తింటూ కాలం గడిపేదాన్ని. ఒకరోజు గుడికి వచ్చిన స్వప్న నన్ను చూసింది. స్వప్న మాటను కొనసాగించింది. నేను ఆ రోజు గుడికి వెళ్ళాను. ఒక మహిళ చినిగిపోయిన పాత దుస్తులను ధరించి బిచ్చగాళ్లతో పాటు చెట్టు నీడలో కూర్చుని ఉంది. నేను అటువైపుగా వెళ్తున్నప్పుడు అందరికీ భోజనం ప్యాకెట్ను పంచుతూ అకస్మాత్తుగా నేను ఆమె ముఖాన్ని చూశాను. అత్తగారిని మొదట్లో గుర్తించలేకపోయాను. నేను ఆ ముఖాన్ని గుర్తించగానే నాకు ప్రాణం పోయినంత పనయింది. నేను వెంటనే ఆమెను ఇంటికి తీసుకువచ్చాను, కాని అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దాదాపు 2 నెలల నుండి ఆమె నాతో పాటే ఇక్కడే ఉంటుంది. ఈ కథంతా విన్న తర్వాత ఆనంద్ మెదడు మొద్దుబారిపోయింది. తన తల్లి 2 కొడుకులను వేలు పట్టుకొని నడిపించింది. కాని ఈరోజు ఆమెను రోడ్లపైన
బిచ్చగత్తలా తిరగటానికి వదిలేశాము అని ఆనంద్ సిగ్గుతో తలదించుకున్నాడు. అతడు స్వప్న వైపు చూస్తూ, నువ్వు ముందే ఇదంతా ఎందుకు చెప్పలేదు? నువ్వు ఒక్కసారైనా నాకు ఫోన్ ఎందుకు చెయ్యలేదు? అతని స్వరంలో ఒక ఫిర్యాదు ఉంది. స్వప్న గట్టిగా ఊపిరి పీల్చుకొని, ఆనంద్, గుర్తు చేసుకో, నేను నీకు ఫోన్ చేశాను. ఒక్కసారి కాదు, చాలాసార్లు చేశాను. ప్రతిసారి నీ ఫోన్ బిజీ వచ్చేది, లేదా నువ్వు ఫోన్ ఎత్తేవాడివి కాదు. ఒకసారి నువ్వు ఫోన్ ఎత్తి నేను బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశావు. అప్పుడు అతడికి గుర్తొచ్చింది. అవును, కొన్ని మిస్డ్ కాల్స్ అయితే వచ్చాయి. అయితే అతడు వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత స్వప్న చెప్పటం మొదలుపెట్టింది. ఆనంద్, మీ అమ్మ గురించి నువ్వు ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మీరు మీ జీవితంలో ఎంతగా మునిగిపోయారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. మీకు ఒక తల్లి ఉంది అన్న విషయం కూడా మీరు మర్చిపోయారు. ఆనంద్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అతడు ఒక రాతి విగ్రహంలా మారి నిలబడిపోయాడు. అప్పుడు మీనాక్షి బలహీనమైన స్వరంతో, తప్పు నీది కాదు, లేదా మీ అన్నయ్యది కాదు. తప్పంతా నాదే. మీలాంటి రాతి హృదయం ఉన్న కొడుకులకు జన్మనిచ్చాను. ఒక తల్లి పలికిన ఈ మాటలు ఏ కొడుకుకైనా మరణం లాంటిది. చూడు, నువ్వు అవమానించిన భార్య, నువ్వు ఇంటి నుండి వెళ్ళగొట్టిన భార్య ఈరోజు నేను బ్రతికి ఉండటానికి కారణమయ్యింది. ఆమె నాకు పగలు రాత్రి సేవ చేసింది. ఆమె తన చేతులతో నాకు అన్నం తినిపించింది. నా మురికి బట్టలను ఉతికింది. ఒకవేళ నాకు కూతురు ఉన్నా తను కూడా ఈ పని చేసేది కాదేమో, కాని నా కోడలే అన్నీ చేసింది. అప్పుడు స్వప్న, అత్తయ్య, నేను మీకు ఏ ఉపకారమూ చెయ్యలేదు. మీరు నాకు తల్లిలాంటివారు. నా తల్లి కష్టాలలో దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఆమెను విడిచిపెట్టలేదు. అలాంటిది మిమ్మల్ని నేను ఎలా విడిచిపెట్టగలను? నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కాని నేను మిమ్మల్ని కోల్పోవాలని అనుకోలేదు. ఇది విన్న ఆనంద్ గుండె బద్దలయ్యింది. ఏ మహిళనైతే అతను మోసగత్తెగా చిత్రీకరించి ఆమెపై భయంకరమైన నిందలు వేశాడో అదే మహిళ ఈరోజు తన తల్లి ప్రాణాలను కాపాడింది. అతడి గర్వం, అతని అహంకారం, అతని మొత్తం ఉనికి ఈరోజు స్వప్న యొక్క పాదాల కింద దుమ్ములాగా కనిపించాయి. గదిలో మళ్లీ అదే నిశ్శబ్దం ఆవరించింది. తలుపు మీద నెమ్మదిగా కొట్టిన ఆ శబ్దం గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. స్వప్న, లోపలికి రావచ్చా అన్న సుపరిచితమైన స్వరం వినిపించింది. ఆనంద్ తలుపు వైపు చూశాడు. రవి తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో మందుల ప్యాకెట్ ఉంది. రవి ఆనందుని చూసి ఒక క్షణం సంకోచించాడు. కాని ఆ తర్వాత అతన్ని పట్టించుకోకుండా నేరుగా మీనాక్షి గారి వద్దకు వెళ్ళి, ఆంటీ, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చాలా ప్రేమగా అడిగాడు. చూడండి, నేను మీకోసం అన్ని మందులను తీసుకొచ్చాను అని చెబుతూ ఆ మందులను టేబుల్ మీద ఉంచాడు. ఆ తర్వాత, స్వప్న, నీకు ఇంకేమన్నా అవసరమైతే నాతో చెప్పు, నేను ఇప్పుడు వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిపోయిన తర్వాత స్వప్న కూడా లేచి, నేను ఒక్కసారి కిందకి వెళ్ళి పని ఎలా జరుగుతుందో చూసొస్తాను. మీరు ఇక్కడ అత్తయ్య దగ్గర కూర్చోండి అంది. ఇప్పటికీ ఆనంద్ షాక్లోనే ఉన్నాడు. అతను ఏమీ అనలేదు. స్వప్న వెళ్ళిన తర్వాత అతను మరియు అతని తల్లి మాత్రమే గదిలో మిగిలిపోయారు. అప్పుడు మీనాక్షి గారు ఇలా అన్నారు. ఆనంద్, నువ్వు కోహినీరు వజ్రం లాంటి స్వప్నను దూరం చేసుకున్న దురదృష్టవంతుడివి. వజ్రాన్ని చూసి ఒక గాజు ముక్కలాగా భావించి రోడ్డు మీద విసిరేశావు. కాని అమ్మా అంటూ ఆనంద్ ఏదో చెప్పబోతుండగా మీనాక్షి గారు, నోరు మూసుకో అని గట్టిగా అరిచారు. నాకంతా తెలుసు. తను వాళ్ళ అమ్మకు సేవ చేసుకోవడానికి తన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంది. కాని నువ్వు ఆమెను నిరాకరించావు. నీ భార్యకు సహాయం చేస్తున్నాడన్న కోపంతో రవిని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. కాని అతను స్వప్నకి అన్నయ్య లాంటివాడు. రవి స్వప్నకి సొంత అన్నయ్య కాదు. అయినప్పటికీ అతన్ని అన్నయ్యగా స్వీకరించింది.
దీంట్లో తప్పేముందో నాకు చెప్పు. ఆమె మాటలు కత్తుల్లా అతని మనసులో గుచ్చుకుంటున్నాయి. నువ్వు నీ జీవితాన్ని గెలిచాను అనుకుంటున్నావు కదా. మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, పెద్ద కారు, మంచి బ్యాంకు బ్యాలెన్స్ నీ వద్ద ఉన్నాయి, కానీ నీ మనసు చిల్లి గవ్వ కూడా విలువ చెయ్యదు. ఆనంద్ వాళ్ళ అమ్మ చెయ్యిని పట్టుకొని, అమ్మా, దయచేసి ఇలా మాట్లాడొద్దు. నువ్వు నాతో రా. నేను నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాను. పగలు రాత్రి నీకు సేవ చేస్తాను. ప్రపంచంలోని ఆనందాలన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను. ఈ మాటలు విని మీనాక్షి గారు ఎగతాళిగా నవ్వారు. బాబూ, ఏ ఆనందం కోసమైతే నువ్వు నన్ను హైదరాబాదు తీసుకెళ్ళాలి అనుకుంటున్నావో ఆ ఆనందం నాకు కోడలైన ఈ నా కూతురు దగ్గర దొరుకుతుంది. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటావు. మీటింగులు మరియు పార్టీలలో మునిగిపోతావు. నేనంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే ఒక మూలకు ఉంటూ నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. లేదు నాయనా, నాకు ఇంకా వేచి ఉండే ఓపిక లేదు. ఎదురు చూసే ఓపిక అస్సలు లేదు. నా ఈ చివరి రోజులు నా కూతురి దగ్గరే గడిపేస్తాను. తరువాత స్వప్న గదిలోకి వచ్చి గది తలుపులు మూసేసి ఆనంద్ దగ్గరికి వచ్చి నిలబడి, అత్తయ్యతో మాట్లాడడం అయిపోయిందా అంది. ఆనంద్ తల ఎత్తాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలో నిరాశ కనపడుతుంది. స్వప్న, అమ్మ నాతో రావటానికి ఒప్పుకోవటం లేదు. నీతోనే ఉంటానంటుంది అన్నాడు. దీనిలో తప్పేముంది అని స్వప్న శాంతంగా చెప్పింది. ఎవరికి ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండటమే మంచిది. ఆమె నాకు తల్లి లాంటిది. ఆమెను చూసుకోవటం నా బాధ్యత. స్వప్న మాటలు కొంత వ్యంగ్యంగా అనిపించాయి. నువ్వు మీ అన్న మీద బాధ్యతను పెట్టి మీ అమ్మను అక్కడ వదిలేసినప్పుడు ఈ బాధ్యతలు అప్పుడు నీకు గుర్తుకు రాలేదా? ఎన్ని నెలలు గడిచినా కనీసం ఒక్క ఫోన్ చేసి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కోలేదు. కేవలం డబ్బు, దర్జా కార్లలో తిరగటం కాదు ఆనంద్. బాధ్యత అనేది ఒక మాట కాదు, దాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. ఆనంద్ దగ్గర మాట్లాడడానికి మాటలు లేక తలదించుకున్నాడు. మౌనంగా నిలబడి ఉన్నాడు. స్వప్న ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, చూడు ఆనంద్, నేను మీ అమ్మను నీ నుంచి దూరం చెయ్యాలనుకోవటం లేదు. ఆమె ఈరోజు కూడా మీ అమ్మే, భవిష్యత్తులో కూడా నీకు అమ్మగానే ఉంటుంది. నేను మిమ్మల్ని కించపరచడానికి ఇక్కడికి పిలవలేదు. నువ్వు ఎవరికైతే వెన్ను చూపించి వెళ్ళిపోయావో ఆమె పరిస్థితి ఏంటో నీకు నిజం తెలియాలి అని పిలిపించాను. ఆ సమయంలో ఆనంద్ ముఖంలో వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఏ మనిషినైతే తన జీవితం నుంచి దూరంగా పంపించాడో ఈరోజు అదే మనిషి బంధుత్వాలు, బాంధవ్యాల గురించి చెబుతుంది అనుకున్నాడు. ఆనంద్ ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. అతని కారెక్కి డ్రైవర్ని దగ్గర్లోని హోటల్కి వెళ్ళమని చెప్పాడు. హోటల్ గదిలో విశ్రాంతి తీసుకోవటానికి మంచంపై పడుకున్నాడు. మాటిమాటికి అతని కళ్ళ ముందు తల్లి యొక్క నిస్సహాయమైన ముఖం మెదులుతూ ఉంది. స్వప్న అనుకుంటే మీనాక్షి గారిని చూసి చూడనట్టు వెళ్ళిపోయేది, లేదా వాళ్ళ అన్నయ్యకు లేదా తనకైనా ఫోన్ చేసినట్లయితే వచ్చి తీసుకొని వెళ్ళేవారు. కానీ ఆమె అలా చెయ్యలేదు. ఆమె ఒక ఒంటరి మహిళ అయి ఉండి కూడా తన అత్తయ్యను తిరిగి ఇంటికి తీసుకుని వచ్చింది. అతను స్వప్నపై వేసిన నిందలన్నీ అవాస్తవాలు. రవి ఆమె దృష్టిలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ఆలోచిస్తూ లేచి కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. నగరమంతా లైట్ల వెలుగులతో కాంతిగా కనిపిస్తుంది. కాని ఆనంద్కు తన ప్రపంచంలో ఒంటరివాడిగా మరియు అన్నీ కోల్పోయినవాడిలా అనిపిస్తుంది. అతను తన జీవితంలో ఏం పొందాడు? డబ్బా? గౌరవమా? ఒంటరిగా ఉండే ఒక పెద్ద ఇల్లా? స్వార్థం లేకుండా ప్రేమించే ఒక భార్యని మరియు అన్నిటికీ మించి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయాడు. తన గడిచిపోయిన కాలాన్ని మరియు భవిష్యత్తుకు మధ్య అతని ఆలోచనలు ఊగిసలాడుతున్నాయి. ఉదయం సూర్యోదయం చూస్తూ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతని జీవితంలో కాంతులు నింపుతాయి. తన జీవితం కొత్తగా ప్రారంభించాలి అని భావించాడు. అతడు చేసిన పొరపాట్ల నుంచి పారిపోవాలి అనుకోవటం లేదు.
వాటిని ఎదురుగా నిలబడి వాటిని సరిదిద్దే చివరి ప్రయత్నం చెయ్యాలి అనుకుంటున్నాడు. దీనికోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆనంద్ హోటల్ నుంచి తిన్నగా స్వప్న ఇంటికి వెళ్ళాడు. అతని ముఖంలో ఇప్పుడు గర్వం స్థానంలో ఉదాసీనత మరియు కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతడు ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చాడు. ఎదురుగా స్వప్న నిలబడి ఉంది. నేను అమ్మని కలవటానికి వచ్చాను అన్నాడు. ఆమె పడుకుంటుంది అని సమాధానమిచ్చింది స్వప్న. ఏమీ పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను అని అక్కడ మూలకు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. గంటలు గడిచిపోయాయి. కాని అక్కడే కూర్చొని ఉన్నాడు. అతడు స్వప్న చేస్తున్న పనిని గమనిస్తూ ఉన్నాడు. ఆమె తన టీంకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పనిలో నిమగ్నమై ఉంది. ఈరోజు అతనికి స్వప్న కొత్తగా కనిపించింది. ఆమెను అలా చూడాలి అనే ఆలోచన కూడా ఇంతకు ముందు ఎప్పుడూ అతనిలో కలగలేదు. ఒక దృఢమైన సంకల్పం గల స్త్రీని చూస్తున్న అనుభూతి అతనిలో కలిగింది. అప్పుడే అమ్మ లేవటంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమీ మాట్లాడకుండగా మెల్లగా ఆమె కాళ్ళు నొక్కుతున్నాడు. మీనాక్షి గారు అతని మాటలు ఏమీ వినకుండానే అతని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని గమనించింది. ఆ రోజు ఆనంద్ సాయంత్రం వరకు తల్లికి సేవ చేస్తూ ఉన్నాడు. ఆమెకు అతని చేత్తోనే భోజనం తినిపించి మందులు కూడా వేశాడు. ఇదే విధంగా 2 రోజుల వరకు గడిచింది. రోజూ ఉదయం ఇంటికి రావటం, తల్లికి సేవ చేస్తూ గడుపుతూ ఇతర పనులలో ఏమీ తలదూర్చకుండా స్వప్న ఇంట్లో ఎవరో తెలియని వ్యక్తిలా మెలుగుతూ ఉన్నాడు. స్వప్న కూడా అతనితో అలాగే ఉంది. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దపు అగాధముంది. ఒకరోజు ఆనంద్ వాళ్ళ అమ్మ గదిలో ఉన్నప్పుడు స్వప్న అతని కోసం టీ తీసుకొని వచ్చింది. ఆనంద్ సంకోచిస్తూ కప్పు తీసుకొని థ్యాంక్స్ అన్నాడు. స్వప్న ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడే నిలబడి ఉంది. తర్వాత ఆమె హైదరాబాదుకు తిరిగి వెళ్లరా? మీకు పని ఉంటుందేమో కదా అని అడిగింది. ఆనంద్ తలదించుకున్నాడు. నేను 1 నెల రోజులు సెలవు తీసుకున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుట పడే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఈ మాటలు విని ఒక్కసారిగా స్వప్న కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. మీరు ఇలా చెయ్యాల్సిన అవసరం లేదు, నేను అత్తయ్యను చూసుకుంటాను అని సమాధానమిచ్చింది స్వప్న. ఏ పనైతే కొడుకుగా నేను చెయ్యాలో ఇది ఇంతవరకు చెయ్యలేదు. దయచేసి ఇప్పుడైనా నన్ను చెయ్యనివ్వు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించు స్వప్న. ప్లీజ్, నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతున్నాను. వాటిని మార్చుకునే అవకాశం నాకివ్వు అన్నాడు. స్వప్న ఏమీ మాట్లాడలేకపోయింది. ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి ఉన్న మౌనం ఈరోజు వీడింది. ఈరోజు అతను తన తల్లికి సేవ చెయ్యటమే కాకుండా స్వప్న ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. ఏదైనా బరువైన వస్తువులు లేపవలసి వచ్చినప్పుడు అతను ఆమెకు సహాయంగా వెళ్ళేవాడు. అలాగే మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాల్సి వచ్చినప్పుడు అతడే స్వయంగా వెళ్ళి తెచ్చేవాడు. ఒక సందర్భంలో ప్లంబర్ రావటం ఆలస్యమయ్యింది. అక్కడ పని ఆగిపోయింది. ఇది గమనించిన ఆనంద్ 2 గంటలు కష్టపడి తానే స్వయంగా దాన్ని రిపేర్ చేశాడు. స్వప్న అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇతను అతనేనా? ఒకప్పుడు అల్మారాలో నుంచి స్వయంగా తన బట్టల్ని తానే తీసుకోలేనివాడు, బట్టలపై ఒక చిన్న మరక తగిలినా భరించలేనివాడు, అపరిశుభ్రతను అస్సలు సహించలేనివాడు. ఈరోజు అతనే స్వయంగా అపరిశుభ్రమైన నీటిలో చేతులు పెట్టి షింకు మరమ్మతును చేశాడు. ఆనంద్ చేతులు కడుక్కొని స్వప్న వైపు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చెయ్యాల్సిన అవసరం లేదు అని స్వప్న మెల్లగా చెప్పింది. అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. వాటిని మర్చిపోలేను. కానీ ప్రాయశ్చిత్తం చెయ్యగలను. ఆనందులో నిజంగానే మార్పు కలిగింది అని స్వప్న భావించింది. అతను ఇప్పుడు తన గర్వాన్ని, పొగురును వదిలేసి సాధారణమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇతను తన తప్పులను ఒప్పుకొని వాటిని మార్చుకోవటానికి ఎంత దాకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం ఆనంద్ తన తల్లి గదిలో ఉన్న సమయంలో
ఇంటి తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. అప్పుడే రవి ఇంట్లోకి వచ్చి కిచెన్లో ఉన్న స్వప్నతో ఏదో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి ఆనంద్కు గతం మళ్ళీ అతని కళ్ళ ముందు కనిపించింది. ఆనంద్ ఎంతో ధైర్యం చేసి, రవి, నీతో 2 నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు. రవి మరియు స్వప్న ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు. రవి మెల్లగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. ఆనంద్ అతని ముందు నిలబడి, నాకు తెలుసు, క్షమాపణలు కోరడంతో నేను చేసిన తప్పు సమసిపోదు. కానీ ఆ రోజు మీ ఇద్దరి బంధంపై నీచంగా మాట్లాడినందుకు ఈరోజు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆనంద్ తల పైకెత్తి రవి కళ్ళల్లోకి చూస్తూ, నీపై ఇంత దారుణమైన అపవాదు వేశాను. స్వప్నకు నువ్వు ఎల్లప్పుడూ ఒక అన్నలాగా తోడుగా ఉన్నావు. మా అమ్మకు సహాయం చేస్తున్నావు. కానీ నేను మిమ్మల్ని తప్పుగా భావించాను. కుదిరితే నన్ను క్షమించు. తర్వాత అతను స్వప్న వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో కన్నీరు కారుతుంది. స్వప్న, నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. అప్పుడే స్వప్న కలగజేసుకొని, నువ్వు కోర్టులో అందరి సమక్షంలో నేను క్యారెక్టర్ లేనిదానిని అన్నావు. నాకు తెలుసు స్వప్న, నీ ఆత్మగౌరవానికి నేను చేసిన అవమానం జీవితంలో పూరించలేను. కానీ ఈరోజు నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి వేడుకుంటున్నాను. ఒక అవకాశమివ్వు అన్నాడు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రవి అక్కడే నిలబడి ఉన్నాడు. ఆనంద్ యొక్క గర్వం పూర్తిగా కరిగిపోయి ఈరోజు క్షమాపణలు అడుగుతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రవి ముందుకు వచ్చి ఆనంద్ భుజం మీద చెయ్యి వేశాడు. బావగారు, అయ్యిందేదో అయిపోయింది. మీరు మీ తప్పును గుర్తించారు. ఇదే చాలా పెద్ద విషయం. రవి మాటలు ఆనంద్లో ఉన్న బాధను తగ్గించే ప్రయత్నం చేసినా ఇంకా అసలైన నిర్ణయం రావలసి ఉంది. రవి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ తన మోకాళ్లపై కూర్చొని స్వప్న ముందు చేతులు జోడించి, నాకు తెలుసు, నేను నీకు తగిన వాడిని కాదని. నేను నిన్ను నా జీవితంలోకి తిరిగి రమ్మని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను కేవలం మన బంధాన్ని మరియు నా ప్రేమను భిక్షగా అడుగుతున్నాను. నాకు ఒక అవకాశమివ్వు స్వప్న. నన్ను నేను నిరూపించుకునే ఆఖరి అవకాశమివ్వు అన్నాడు ఆనంద్. స్వప్న అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి ఆనంద్ ఫోన్ మోగింది. ఫోన్లో స్వప్న పేరు కనిపించింది. అతని హృదయం వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అటువైపు నుండి స్వప్న, నేను చాలా ఆలోచించాను. నాకేమనిపిస్తుందంటే మన బంధాన్ని నిలుపుకోవటానికి మరో అవకాశం ఇవ్వాలి అనిపిస్తుంది. ఈ మాటలతో ఆనంద్ మనసు ఆనందంతో పొంగిపోయింది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడే స్వప్న, కానీ ఒక షరతు ఉంది అని చెప్పింది. ఏ షరతైనా నాకు సమ్మతమే అన్నాడు ఆనంద్. ఈ సంబంధం ఇకపై సమానత్వంతో కూడుకున్నది ఆనంద్. మనం ఒకరికొకరం మద్దతుగా, ఒకరికొకరం బలంగా ఉండాలి. నువ్వు నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు అనింది స్వప్న. అంగీకరిస్తున్నాను. జీవితాంతం నీకు సహకారంగా ఉంటాను అని ఆనంద్ కన్నీళ్లతో అన్నాడు. ఈరోజే నేను విజయవాడకు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. ఫోన్ అయితే కట్టయింది, కానీ ఇద్దరి మధ్య వీడిన బంధం ఈరోజు దృఢంగా ఏర్పడింది. మరుసటి రోజు ఉదయం ఇంటి తలుపులు చప్పుడయ్యాయి. స్వప్న బయటికి వచ్చి చూస్తే తలుపు దగ్గర ఆనంద్ నిలబడి ఉన్నాడు. నువ్వు లేకపోతే నా జీవితం సంపూర్ణం కాదు. నిన్ను ఇక జీవితంలో కోల్పోదలుచుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్వప్న అతని కన్నీళ్లు తుడిచింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న అగాధం పూర్తిగా మాసిపోయింది. ఒకరి ప్రేమలో ఇంకొకరు మునిగిపోయారు. పశ్చాత్తాపం. ఈ కథలో చివరిగా స్వప్న తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.